హెచ్సియు విద్యార్థులపై లాఠీచార్జి పట్ల బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి రాజీవ్ చౌరస్తా వరకు ఒక వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి వనపర్తి జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ముద్రాజ్, పట్టణ యువజన అధ్యక్షులు సూర్యవంశం, బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు సునీల్, హుస్సేన్, క్రాంతి, పానుగట్ల సురేష్, గుల్లా ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి హెచ్సియు క్యాంపస్ ని రణరంగంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు, నీ కళ్ళకి ఇప్పుడైనా సరే విద్యార్థుల శోకం కనబడతలేదా? ఇందిరమ్మ కళలు అన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీని నీవే ప్రగాఢాలు వలికినావు. నీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నో పూటకు మాటలు హెచ్సియు క్యాంపస్ లో చెప్పి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకున్నాడు. ఇప్పుడు అదే విద్యార్థులు నీ కంట్ల నల్లలాకైనరా, కంట్ల మునులాకైనరా? నీకు విద్యార్థులు అరిగోసా కనిపిస్తలేదా? ఇది తప్పు అని అడిగినందుకు వాళ్ళ మీద లాఠీల దెబ్బలు కురిపిస్తావా? పడ్డ విద్యార్థుల మీద పడ్డ ప్రతి ఒక్క లాఠీ దెబ్బకు నువ్వు సమాధానం చెప్పే రోజు బరాబర్ వస్తుంది. రాసి పెట్టుకో. విద్యార్థులతోనా, రైతులతోనా, నిరుద్యోగులతోనో పెట్టుకున్న ఎవడు బాగుపడలేడు. కొన్ని వేల మంది విద్యార్థులతో తీసుకొని మేము నీ గాంధీ భవనాన్ని, నీ సీఎం నివాసాన్ని చుట్టుముడతాం. నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు, హెచ్సియు క్యాంపస్ ని కాపాడుకునేంత వరకు నిద్రించేలేదు. నిన్ను కూడా నిద్రపోయిచ్చేదే లేదు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పినావు, ఎన్నో మోసాలు చెప్పినావు. ఓట్ల కోసమే నీ రాజకీయం తప్ప విద్యార్థుల కోసం నీకు పట్టదు. విద్యార్థుల ఆత్మ బలిదానాల పైన తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అదే మాదిరిగా తీర్చిదిద్దుతున్నావు. గత పాలకుల నుంచి ఎన్నో విధాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా జనాలు, విద్యార్థులు కొంత తప్పు మేరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని చెప్పి ఎంతో బాధపడుతున్నారు. అటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నీటి పట్టుకు నువ్వు సమాధానం చెప్పాలి.